బీసీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ 102వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ యొక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆయన యొక్క జీవిత చరిత్ర అన్ని పాఠ్యాంశాల్లో చేర్పించి భావితరాలకు అందించాలని, విజయవాడ హైవేకి బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ యొక్క పేరును నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు। బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, గీతా కార్మికుల కోసం అనేక విధాలుగా పోరాటం చేసి వారి యొక్క హక్కులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు ధర్మభిక్షం గౌడ్ అన్నారు। ఉమ్మడి జిల్లా ప్రజల ధర్మభిక్షం గౌడ్ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పోరాట పట్టిమను కొనసాగించాలన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేకల భద్రాద్రి, యువజన నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, కారింగు నరసింగ గౌడ్, నరేష్ గౌడ్, చింతల యాదగిరి గౌడ్, కోంపెల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్, మాదా శ్రీనివాస్ గౌడ్, గజ్జి నరేష్ యాదవ్, చింతల విజయ్ కుమార్ గౌడ్, కారింగ్ శంకర్ గౌడ్, జరిపోతల లింగయ్య గౌడ్ పాల్గొన్నారు। ఈరోజు మరి అమర వీరుల స్థూపం దగ్గర గౌరవనీయులు ధర్మభిక్షం గౌడ్ గారి 102వ జయంతి సందర్భంగా మరి మేమందరం చేరి వారిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం। ఎందుకంటే భేదం లేకుండా అందరినీ ఒకే రీతిగా మరి జీవించిన శైలి ధర్మభిక్షం గారిది। ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కదా అందరి వర్గాలను ప్రేమించిన వ్యక్తి ఆయన। మరి తన పార్టీలో ఉన్నప్పుడు మరి పార్టీ ప్రతిష్ట చేసుకుంటా కూడా నల్లగొండ జిల్లాలో ముందడుగు చేయించినటువంటి వ్యక్తి ధర్మభిక్షం గారు। మరి వారు లేని నోటి చాలామంది నల్లగొండ జిల్లాలో ఆయనను మరి ధర్మభిక్షం గారి ఆశయాలు సాధించడానికి మరి జనార్దన్ గౌడ్, నరేష్ గౌడ్, తదితర గౌడ్ కొంతమందిని పార్టీ ప్రమేయులకు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది। మరి ఆశయాలను మరి కొనసాగించడానికి మేము అందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నందుకు సంతోషపడుతున్నాం। సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క 102వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మగోని ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్పించి భావితరాలకు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం। నల్గొండ జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం।